ఒక్కసారిది వీడ్కోలు కన్నీటితో మాచే వ్రాలు. వెళ్ళిరండి మావయ్య, ఇక ఈ బంధాల నుంచి సెలవు తీసుకుంటూ మీ మనసుని తేలిక చేసుకుని ప్రశాంతమైన చోటుకి చేరుకోండి. అక్కడ మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ నిప్పు మీ దేహాన్ని కాల్చడం లేదు, నా మనసుని దహిస్తోంది. మీరు లేరన్న నిజాన్ని నా గుండెల్లోనే దాచుకుని అత్తయ్య ముందు, యష్ ముందు నటించాల్సి వస్తోంది. ఈ భారాన్ని ఎప్పటి వరకు మోయగలనో తెలీదు. కానీ వాళ్ళకి తెలిసే సమయానికి ఆ రోజు యష్ షూట్ చేయడం వల్లే మీ ప్రాణాలకి ముప్పు కలిగింది అన్న నిజాన్ని కూడా సమాధి చేస్తాను. అత్తయ్యని జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ శక్తి నాకు కూడగట్టండి మావయ్య. హలో సార్, ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదులే, ఏం లేదు. వీడియో ఎందుకు తీస్తున్నారు? లేదు లేదు, వీడియో ఎంత ఇట్లా. మా మావయ్య అస్థికలు తీసి పక్కన పెట్టండి. నేను సాయంత్రం వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. అలాగేనమ్మా. మేడం, ఇందాకెవరో ఒక ఆయన వచ్చి మీరు చితి పెట్టడం మొత్తం వీడియో తీశారు. అటువైపే వెళ్ళారు మేడం. వీడియో తీసారా? అంటే చితి పెట్టడం రికార్డ్ చేశాడన్నమాట. దేవుడా, ఆ వీడియో అత్తయ్యకి చూపిస్తే ఆవిడ తట్టుకోలేరు. ఎలా అయినా ఆపాలి. నువ్వు పోనీ, నువ్వు పోనీ, పోనీ 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 పోనీ. అదే ఆగరా. నీకే చెప్పేది ఆగు. రే మార్తీరావు, ఫోన్ కావాలా? రే మార్తీరావు, ఆగరా. ఆగు. మార్తీరావు, ఆగు. రే ఆగరా. దా దా దా. రే ఆగరా. రే మార్తీరావు.